హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో శివుడంటే ఎవరు, శివం అంటే ఏంటి అనే విషయాన్ని క్లుప్తంగా వివరించుకుందాం. ఫ్రెండ్స్, మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోని పూర్తిగా చూడండి. మేము చేసే ప్రతి ఒక్క వీడియో మీకు మెసేజ్ రూపంలో సమాచారం అందుతుంది. శివుడు హిందూ ధర్మంలో అత్యంత శక్తివంతమైన దేవతలలో ఒకరు. ఆయనను మహాదేవుడని పిలుస్తారు. అంటే దేవతలలో మహానుభావుడు అని అర్థం. శివుడు కైలాస పర్వతంపై జీవిస్తూ ధ్యానంలో ఉండే తత్వవేత్త. ఆయన తలపై గంగానదిని ఉంచుకొని జటాజుటం కలిగిన రూపంలో ఉంటాడు. శివుడికి ఉన్న మూడవ కన్ను అతడికి విశ్వం మొత్తాన్ని తెలియజేసే చిహ్నం. అది తెరుచుకుంటే కేవలం నాశనమే. అందుకే శివుడు భక్తులను కాపాడే దయామయుడిగా, సృష్టికి రక్షకుడుగా, కొన్ని సందర్భాలలో నాశనకర్తగా మారుతాడు. శివం అంటే శాంతి, ఆనందం, సంపూర్ణత అని అర్థం. శివం అంటే మన అంతరంగాన్ని ఎలా సమతుల్యంగా ఉంచుకోవాలో తెలియజేసే తత్వం. శివుడి తత్వం లయాన్ని సూచిస్తుంది. శివుడిని శివం అంటే మొత్తం సృష్టికి ఒకే రీతిగా చూసే ఆత్మతత్వం అని అర్థం. ఒకసారి సముద్ర మథనం జరుగుతుంది. దేవతలు, రాక్షసులు కలిసి సముద్రాన్ని చీల్చి అమృతాన్ని బయటకు తీయాలని ప్రయత్నిస్తున్నారు. ఈ మథనంలో ఒక పెద్ద సమస్య వచ్చింది. విషం బయటకు వచ్చింది. అది ఎవరైనా తాగితే విశ్వం మొత్తం నాశనం అవుతుందని అంచనా వేశారు. అప్పుడు అందరూ శివుడి వద్దకు వెళ్ళి సహాయం కోరారు. శివుడు ఆ విషాన్ని తాగి తన గొంతులో ఉంచుకున్నాడు. ఆ విషయం వల్ల ఆయన గొంతు నీలంగా మారిపోయింది. అందుకే ఆయనను నీలకంఠుడని పిలుస్తారు. శివుడు తన జీవితం కాదనుకోకుండా విషాన్ని తీసుకొని భూమిని, ప్రజల్ని రక్షించాడు. ఈ కథలో శివుడి భక్తులకు మనం జీవితంలో కష్టం వచ్చినప్పుడు ఎలా ధైర్యంగా ఎదుర్కోవాలో, మిగతా వారి కష్టాలలో ఎలా భాగస్వామ్యం కావాలో చాటి చెబుతాయి. శివుడు జీవితం, నాశనం, ఆనందం అన్నీ ఒకే తత్వంగా భావించి జీవిస్తాడు. ఈ కథ ద్వారా మనకు శాంతి, భక్తి, సహనంతో కూడిన జీవితాన్ని నడపమని శివుడు బోధిస్తాడు. ఈ విధంగా శివుడంటే ఎవరు, శివమంటే ఏంటి అనే విషయాన్ని వివరంగా చెప్పడం జరిగింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.